నమస్కారం. ఈరోజు నగరపాలక సంస్థలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా విజయం సాధించినటువంటి ఈ వేదిక మీద ఉన్న అందరికీ మేము ఒక ఇంట్రడక్షన్ పరిచయ వేదిక పెట్టుకుందామనే ఉద్దేశంతో ఈరోజు ఈ పాత్రికేయ సమావేశాన్ని పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏదైతే నగరపాలక సంస్థ అభివృద్ధి పదంలో నడిపేయడానికి ప్రతిపక్షంగా మేము పోషించే పాత్ర, మాతో పాటు మీరు కూడా పాత్రికేయులు మా తోడుగా ఉండి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు కావాలనే ఒక ఆలోచనతో ఈరోజు పాత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మా పాత్ర ఏదైతే భారతీయ జనతా పార్టీ అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మోసపూర్వకంగా ఈరోజు నగరపాలక సంస్థపై వాళ్ళు మేయర్గా గెలవడం, వారి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క వాగ్దానాలు అమలు పరిచే విధంగా నిలబడి కొట్లాడి ఈ నగరాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోయే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరం సమిష్టిగా పోరాడి ఈ నగర అభివృద్ధి వైపు తీసుకుపోతామని పాత్రికేయుల ద్వారా తెలియడం జరుగుతుంది. నిజంగా కూడా గతంలో అవినీతిమయమైనటువంటి నగరపాలక సంస్థ మళ్ళీ అవినీతి పాలన రాకుండా నిటారుగా నిలబడి ప్రజలకు మౌలిక వసతులు కల్పించే దాంట్లో మేము ముందుండి పోరాడతామని పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా కరీంనగర్ కార్పొరేషన్ కు రావాల్సిన నిధులను గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్ విభాగాల్లో, మంచినీటి వసతి విభాగంలో చురుగ్గా పాల్గొని ఈ యొక్క డెవలప్మెంట్ ఇష్యూలో మేము ముందుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా అవినీతికి తావు లేకుండా నిటారుగా నిలబడతాం. కార్పొరేషన్లు నీతివంతమైన పాలన కోసం మా పోరాటం. మేము ఏదైతే నిజాయితీతో పనిచేస్తామని ప్రజలకు మాట ఇచ్చినామో ఆ నిజాయితీగానే నిలబడి అవినీతి లేకుండా, ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు నగరపాలక సంస్థలో ఏ రకమైనటువంటి పాలకులు వచ్చిర్రో వారి పాలన వ్యవహారాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఈ నగరపాలక సంస్థలో కూడా ప్రజలకు సౌకర్యాలు కల్పించే దాంట్లో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా పనిచేసి అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. అలాగే మంత్రుల గారి అందరి అండతోని, ముఖ్యమంత్రి గారి అండతోని, మా పిసిసి గారు, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న, శ్రీధర్ అన్న అందరి అండతోని ముందు తీసుకుపోయి అభివృద్ధి చేయడానికి వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం మాదే కాబట్టి తప్పకుండా ఈ ప్రజలకు కరీంనగర్ ప్రజలకు ఏం కావాలో అది తప్పకుండా అభివృద్ధి చేస్తాం. కానీ చెప్పినట్టు కూడా అన్ని. కానీ ఇంకొక విషయం ఏమిటంటే నిన్న మా ఇన్ఛార్జి కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వెలిశాల రాజేంద్రరావు పై అప్పుడు మాజీ మేయర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్గా చలమణి అవుతున్న ఆయనపై ఏదో మాట్లాడడం, ఈ కరీంనగర్లో ఇవాళ నీళ్ళు ఆగిస్తున్నారంటే జగపతిరావు గారు అప్పుడు చెప్పిన స్కీము ప్రకారమే ఇలా ఈ ప్రజలందరూ నీళ్ళు ఆగుతుంది.
వాళ్ళ దగ్గరనే పెరిగిన ఈ ఆనకొండ ఏదైతే ఉందో వారు ఇవాళ ప్రజలు నవ్వుతున్నారు. మళ్ళా డిప్యూటీరా మీరు ఇంత అవినీతి పాలన, మళ్ళీ కూడా అవినీతి పాలన మళ్ళా వచ్చిందా ఈ కార్పొరేషన్ అనే దాని మీద మా నాయకుడిని ఏదైతే విమర్శలు చేసి కొత్త బిచ్చగాడు పొద్దురుగాడని ఏదైతే అన్నాడో దాన్ని వెంటనే రిటర్న్ తీసుకోవాలి. ఏదేమైనా మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి రేపు పొద్దున వారిని కూడా ఈ అవినీతి పాలన లేకుండా సూచన బాధ్యత కూడా మున్సిపాల్లో మాదే. వారి ఇంట్లో పెరిగినాం, వాళ్ళు ఇచ్చిన భిక్ష ఇవ్వాలి. మీరు సునీల్ రావు గారు ఇలా వారు పెట్టిన భిక్షనే ఇవ్వాలి. మీరు ఇలా ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళని మర్చిపోయి టైగర్ జగపతిరావు రాజేంద్రరావు గారి వాళ్ళని మర్చిపోయి మీరు ఇలా మాట్లాడు, అది నీకు సంస్కారం కాదు. నువ్వు ఒక సంస్కారం ఉన్న వ్యక్తి అయితే అటువంటి మాట్లాడకూడదు. వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ తెలుసు. మత్సలేని ఫ్యామిలీ ఏదైనా ఉన్నదంటే జగపతిరావు, వాళ్ళ తాత కేశవరావు, ఇవాళ ఉన్న రాజేంద్రరావు గారు ఉన్నారు. కాబట్టి మీరు అవినీతి ఆనకొండగా ఈ కరీంనగర్ లో అంతగా ఉండే మరి నీవు గుండోడా బండోడా ₹1 పైసా తీసుకురాలి అన్నో వ్యక్తి ఇవాళ మీ నిధులు తీసుకొచ్చిండు. చాలా గొప్ప అని చెప్పిన